యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండం 26వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి యొక్క బావి త్రవించెను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేస్తున్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుమనుకొని దానికి రెహబోతు అను పేరు పెట్టెను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైన తలంపు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ భాగం సందర్భం మనందరికి కూడా తెలిసినట్లుగానే ఇస్సాకు జీవితంలో జరిగినటువంటి సన్నివేశ సందర్భం ఇది. ఇస్సాకును ఫిలిష్తీయులు బహుగా విసిగిస్తూ వచ్చారు. ఇస్సాకు యొక్క పనివారిని వారు పొలాల్లో వారు ఉంటున్నటువంటి మందల్ని కాస్తున్నటువంటి సమయంలో వారు పంటలు పండించడానికి బావులు ఎక్కడ తవ్వినా కానీ ఫిలిష్తీయులు ఆ బావులను పూడ్చివేయటం, ఆ పనివారిని ఇబ్బంది పెడతాం, ఇస్సాకును చాలా శోధించినట్లుగా అసూయ చేత ఫిలిష్తీయులు ఈ విధంగా చేశారు. దేవుని బిడ్డలారా, ఆ భాగంలో ఆ వచనంలో ఒక్క మాట మాత్రమే మన జ్ఞాపకం చేసుకుందాం. మొదటి భాగంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, అతడు అక్కడ నుండి వెళ్ళి అనే మాట. అతడు అక్కడ నుండి వెళ్ళి అంటే అతడు అంటే ఇస్సాకు. ఇస్సాకును ఫిలిష్తీయులు అసూయ చేత విసిగిస్తూ ఉంటే అక్కడే ఉండి వారితో గొడవ పడటం, వారితో తగువులాడటం, వారి మీద తిరుగుబాటు చేయటం అనేటువంటిది ఇస్సాకు ఇష్టపడలేదు. వారి దగ్గర ఉండి వారితో నెమ్మది లేకుండా సమాధానం లేకుండా కంటే అక్కడ నుండి మరొక స్థలంకి మరొక ప్రాంతానికి వెళ్ళటం మేలు అని చెప్పేసి ఇస్సాకు భావించాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం ఈ ఉదయకాల సమయంలో గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, మనం ఉండేటువంటి పరిసరాల్లో కావచ్చు, మనం పనిచేసేటువంటి స్థలాల్లో కావచ్చు, మనకున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనకి ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతూ, విసిగిస్తూ, బాధిస్తూ, అవమానిస్తూ, నిందిస్తున్నటువంటి సమయంలో అక్కడే ఉండిపోయి వారితో గొడవ పడతామో, వారితో మనం తగువులాడతాం, అది క్షేమం కాదేమో అనేది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క చిత్తం ఏంటి అనేటువంటిది, దేవుని ఉద్దేశం ఏంటి అని చెప్పేసి దేవుని అడగటం, ప్రార్థన చేయటం, దేవుని చిత్త ప్రకారం మనం కనిపెట్టి అలాంటి మనుషుల నుంచి, అలాంటి ప్రాంతం నుంచి, అలాంటి స్థలం నుంచి మనం కూడా ఇస్సాకులాగా జరగటం అనేటువంటిది మేలు అనేటువంటిది ఉదయం నీవు నేను గ్రహించాలి. రెండవ తలంపు, మరి యొక్క బావి త్రవించెను. ఎక్కడైతే ఫిలిష్తీయులు ఏ బావి దగ్గర అయితే గొడవ పడుతున్నారో, విసిగిస్తున్నారు, అక్కడ నుంచి వేరొక స్థలానికి ఇస్సాకు వెళ్ళాడు. అక్కడ మరి ఒక బావి తవ్వించాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒక మాట మన జ్ఞాపకం చూసుకోవాలి. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకి విరోధి ఎవడు? దేవుడు మనతో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిని మన మధ్య మనం కలిగి ఉన్నప్పుడు, మనం ఎక్కడున్నా కానీ దేవుడు మనతో ఉంటాడు. ఏ స్థలంలో, ఏ పరిస్థితుల్లో, ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు మనల్ని మర్చిపోడు, మనల్ని విడిచిపెట్టడు. ఆయన ఆశ్రదించేవాడు, ఆయన అభివృద్ధిపరిచేవాడు, ఆయన మనల్ని బలపరిచేవాడు, ఆయన మనల్ని వర్ధిలింప చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇస్సాకు ఫిలిష్తీయుల దగ్గర నుంచి అక్కడి నుంచి జరిగి వేరొక స్థలానికి వెళ్ళి అక్కడ బావి తవ్వినప్పుడు మంచి జలాలను దేవుడిచ్చాడు. ఈ ఉదయం మన జీవితంలో కూడా గొడవలు, తగువులు మనం పడుతూ నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా కంటే ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తం ఏంటో కనిపెట్టి మనం ముందుకు సాగినప్పుడు దేవుడు మనల్ని
ఎక్కడైనా, ఏ స్థలంలోనైనా, ఏ ఉద్యోగంలోనైనా, ఏ పనిలోనైనా ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశ్రదించగలడు. దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అటు రీతిగా ఇస్సాకు జీవితంలో ఏ విధంగా దేవుడు రెహబోతు అనేటువంటి అనుభవం ద్వారా దేవుడు కార్యం చేశాడో, ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో కూడా మనం తగ్గించుకుని దేవుడి చిత్తం ఎరిగి ముందుకు సాగుటకు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తూ దీవించనుగాక. ఆమేన్. ఈ దినం మరి వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు భరత్ స్మైలీకి మరి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 128వ సంకీర్తన దేవుడు వారి జీవితంలో, వారి కుటుంబంలో స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమెదిగ నిమ్ము పావన యేసుని పారగను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, నీకు వందనాలు. దేవా, ఈ ఉదయం నా తండ్రి ఇస్సాకు జీవితం ద్వారా, ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. దేవ, మా జీవితంలో కూడా నా తండ్రి, మేము ఉండేటువంటి పరిసరాల్లో, మేము పనిచేసేటువంటి స్థలాల్లో, మా ఉద్యోగాల్లో, మా వ్యాపారాల్లో నా ప్రభువా, ఎలాంటి సనుగులు, ఇలాంటి గొనుగులు, ఇలాంటి అసూయలు, ఇలాంటి నాయన వ్యతిరేకమైనటువంటి మనస్సు తత్వాలు కలిగిన ఆయన మాకు హాని, కీడు, నష్టం, బాధ కలిగించేటువంటి వారితో బాధించబడుతున్నటువంటి వారిని, నొప్పించబడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఆ స్థలం అనేటువంటిది క్షేమం కాదేమో అనేటువంటిది వారు గుర్తెరుగుట్టుకున్న ఆయన మీ సన్నిధిలో మీకు మొరపెట్టి ప్రార్థించి మీ చిత్తాన్ని గుర్తెరిగిన ఆయన దేవా, మరొక ప్రాంతానికి సాకు వెళ్ళినట్లుగా దేవ మా జీవితాల్లో కూడా అది గుర్తెరిగి గ్రహించి ముందుకు సాగుటకు మీ కృప దయచేయండి. మీరు మా పక్షాన ఉన్నప్పుడు నాయన మాకు విరోధి ఎవరు? మేము ఎక్కడైనా నాయన మీ తోడు ఉన్నప్పుడు, మీ సహాయం మాకున్నప్పుడు, మీ సన్నిధి మా మధ్య ఉన్నప్పుడు నాయన మేము దీవించబడతాం, అభివృద్ధి చెందబడతాం, నెమ్మదితో సమాధానంతో మా పనులు చేసుకోగలుగుతాం అనేటువంటి ఆ గొప్ప నమ్మిక, విశ్వాసంతో ముందుకు సాగుటకు మీ కృప దయచేయండి. దేవా, డైలీ బ్రెడ్ చూస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభువా, మీ వాక్యానుసారంగా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా పరిశీలన చేసుకున్న ఆయన ఏది క్షేమమో, ఏది మేలో, ఏది మీకు మహిమో, ఏది నెమ్మదికరమో అన్నటువంటిది గుర్తెరిగి సాగుటకు సహాయం చేయండి. దేవా, ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నటువంటి భరత్ స్మైలీని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క దాంపత్యాన్ని మీరు ఆస్వాదించండి. ఇచ్చిన బిడ్డలు మీరు దీవించిన ఆయన వారి కుటుంబాన్ని మీ కృపలో వర్ధింపచేసి దీవించమని యేసు నామములో ప్రార్థనకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.